హలో వెల్కమ్ టు ఆడి వ్లాగ్స్. ఈ వీకెండ్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అండ్ ఈ ప్లేస్ స్పెషల్లీ ఆద్య అడగటం వల్లే వచ్చామండి. సో ఈ ప్లేస్ ఏంటో ముందు చూద్దాము పదండి. వచ్చేసామండి. మనం వచ్చిన ప్లేస్ వచ్చి పెట్టింగ్ జూ. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఫామ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడాను కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ పెట్ చేయటానికి, అంటే మనం ఫీడ్ చేయొచ్చు లేదా వాటిని ప్యాంపర్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్తో ఈ పెట్టింగ్ జూ అన్నది స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయండి. అలాగే కిడ్స్ చూస్తారని చెప్పి వైల్డ్ యానిమల్స్ కూడా కొన్ని ఉంచారు. సో అవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చాలా వెరైటీగా ఉంది కదా ఈ యానిమల్. ఇది వచ్చి డాగే, బట్ కొంచెం డిఫరెంట్ బ్రీడ్ అనుకుంటాను. లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ ఈ యానిమల్స్ కనిపించాయి. ఇవి కొంచెం చూడటానికి ర్యాబిట్స్లా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి, జాయింట్గా ఉన్నాయి. తీరా ఇది గూగుల్ చేస్తే ఏం తెలిసిందంటే ఇవి గినీ పిగ్స్ ఫ్యామిలీకి సంబంధించినవి అని చెప్పారండి. సో వీటిని కెపిబారా అంటారు. నెక్స్ట్ ప్యారెట్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ 2 ప్యారెట్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది, ఇంకోటి యెల్లో బ్లూ కాంబినేషన్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్యారెట్ ఏమన్నారు? ఇప్పుడు మనం చూస్తున్న యానిమల్ చాలా రేర్ బ్రీడ్ అంటండి. సో దీన్ని పెట్ చేయాలి అనుకుంటే $100 ఛార్జ్ చేస్తారంట ఒక గంటకి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని పెట్ చేయాలి అనుకుంటే ఒక $100 పే చేసి ఒక 1 అవర్ దాన్ని పెట్ చేయొచ్చు. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసామండి. సో పర్ హెడ్ $15 ఛార్జ్ చేస్తారు. అడల్ట్ కిడ్ అన్న డిఫరెన్స్ లేదు, ప్రతి ఒక్కరు $15 ఛార్జ్ పే చేసి లోపలికి వెళ్ళాల్సిందే. అలాగే మనం యానిమల్స్ని ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా ఇస్తారు మనకి బ్యాగ్స్లోని, ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్స్లోని. సో అవన్నీ తీసుకొని మనం లోపలికి వెళ్ళి వాటిని ఫీడ్ చేద్దాము. అసలు పెట్టింగ్ జూకి రావాలన్న థాట్ ఆద్యకు ఎలా వచ్చింది అంటే, మనం ఫార్మ్స్ మధ్య నుంచి వెళ్తుంటే కౌస్ అండ్ బుల్స్ కనిపిస్తాయండి. సో అవి చూసిన ప్రతిసారి ఆద్య అడిగేది ఐ వాంట్ టు పెట్ దెమ్ అని చెప్పి. సో కనుక్కుంటే ఇలాంటి ఒక పెట్టింగ్ జూ ఉన్నది అని తెలిసింది. ఇంకా అందుకు వెంటనే వచ్చేసాము ఎక్స్ప్లోర్ చేసి ఈ ప్లేస్కి. కౌస్ అండ్ బుల్స్ని ఫీడ్ చేయడానికి వచ్చేసామండి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అపియరెన్స్లో కూడా మన కౌస్ లాగా లేవు. వీటికి ఫర్ అది కూడా చాలా ఎక్కువే ఉన్నది అండ్ కొంచెం స్టౌట్ హెఫ్టీ పర్సనాలిటీసే ఉన్నాయి వీటికి. సో ఇప్పుడు ఫీడ్ చేస్తున్నాము, అవైతే మంచిగా తింటున్నాయి మనం ఫుడ్ ఇస్తుంటే వాటికి. అండ్ ఆద్య కూడా చాలా ఎక్సైటెడ్ ఉందండి ఇలా మనం దగ్గర నుంచి చూడటం, అలాగే వాటికి ఫీడ్ చేయటం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ స్లాత్ దగ్గరకు వచ్చామండి. ఈ స్లాత్ అయితే యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది, స్లాత్ చాలా స్లోయెస్ట్ యానిమల్ అని చెప్పి. బట్ ఈ స్లాత్ ఎందుకో తెలియదు, చాలా మంచి మూడ్లో ఉంది, హ్యాపీగా డాన్స్ చేస్తుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఇలా స్లాత్ డాన్స్ చూస్తుంటే. చాలాసేపే చేసిందండి, మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము, స్టాప్ చేస్తుందేమో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం రెస్ట్ తీసుకోవటానికి అని. బట్ ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes అక్కడక్కడే మేము తిరిగాము. బట్ స్టిల్ అస్సలు ఆపలేదు, చేస్తూనే ఉంది డాన్స్. నెక్స్ట్ మనం ఫీడ్ చేస్తున్న యానిమల్ డాంకీ అండి. డాంకీకి ఫీడ్ చేస్తున్నాను, బట్ ఆద్య కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. నేను ఫీడ్ చేయడానికి నాకు కొంచెం కొత్తగా ఉన్నది, ఎందుకంటే అలా మౌత్ దగ్గర పెట్టి ఫీడ్ చేయటం నాకు వెరైటీగా అనిపించింది. అండ్ ఇంకొక డాంకీ ఉంది, బట్ అది పడుకుంది. నెక్స్ట్ లామా దగ్గరికి వచ్చేసాము. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి లామాని. ఎప్పుడు ఆద్య బుక్స్లో చదవటమే తప్ప నాకు లామా ఎక్స్పీరియన్స్ లేదు చూడటం. సో ఎప్పుడైనా మీకు అలాంటి అవకాశం వస్తే డెఫినెట్గా వెళ్ళండి. కిడ్స్ మాత్రమే కాదు, అడల్ట్స్కి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఈ యానిమల్స్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు చూడంగానే రికగ్నైజ్ కూడా చేసేసి ఉంటారు. ఇవి క్యాంగరూస్ అవునండి, బట్ వీటిని అయితే మనం ఫీడ్ చేయడానికి వీల్లేదు, జస్ట్ చూడటానికి మాత్రమే ఇవి. వీటికి సెపరేట్గా ఫీడింగ్ అది వాళ్ళు పెడతారు, మనమైతే ఫీడ్ చేయడానికి వీల్లేదు. ఎక్కడెక్కడైతే మనం ఫీడ్ చేయకూడదు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే ఫీడ్ చేసే ప్లేసెస్ దగ్గర కూడాను ప్లీజ్ ఫీడ్ మీ అని చెప్పేసి బోర్డు పెడతారు. ఓన్లీ అలా బోర్డు ఉన్న దగ్గర మాత్రమే మనం వెళ్ళి ఫీడ్ చేయాలి. క్యాంగరూస్ని చూస్తున్నప్పుడు పక్కనే గమనించామండి, డీర్స్ కూడా పరిగెత్తుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది అవి అలా పరిగెడుతూ ఉంటే. యూజువల్గా అంటాం కదా మనం జింకలా పరిగెడుతుంది అని చెప్పి. సో ఆ కంపారిజన్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. చాలా బ్యూటిఫుల్ అండి, అసలు అలా చూడటానికి ఎంత బాగుందో అవి 2 పరిగెడుతుంటే. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చి జాయిన్ అయింది.
ఇక్కడ వేరే స్లాట్స్ని పెట్టారండి. ఈ 2 సెపరేట్గా ఉన్నాయి. ఇందాక మనం చూసిన డాన్సింగ్ స్లాట్ దగ్గర అయితే లేవు ఇవి. అండ్ ఇప్పుడు ఆ డాన్సింగ్ స్లాట్ కూడాను టైర్డ్ అయిపోయినట్టుంది, పడుకుని పోయింది. ఇవి 2 అయితే అస్సలు కదలలేదు, అలానే ఉన్నాయి మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటికిన్ను. ఈ యానిమల్ అయితే వెరైటీగా ఉందండి. దీనికైతే బోర్డ్ ఏమీ పెట్టలేదు, బట్ నాకు ఇది చూడటానికి కొంచెం షీప్ లాగా కొంచెం లామా లాగా మిక్స్డ్గా అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను కూడాను. నెక్స్ట్ మనం లెమూర్స్ దగ్గరికి వచ్చామండి. లెమూర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది, బ్రౌన్ ఉన్నది, రెడ్ ఉన్నది. అండ్ ఇవి చూడటానికి కూడా కొంచెం ఫియర్స్ఫుల్గా ఉన్నాయి. అండ్ వీటికి కొంచెం డిస్టెన్స్ పెట్టారు మనకిన్ను. వీటికి వెంటనే ఇమీడియట్గా కేజ్ లేదు, మనకి మధ్యలో ఒక రైలింగ్ ఉంది సెపరేట్ చేయడానికి. అండ్ వీటికి అస్సలు ఫీడ్ చేయకూడదు మనం, అది స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు, అసలు డు నాట్ అటెంప్ట్ టు ఫీడ్ అని చెప్పేసి. సో మనం అసలు ఫీడ్ చేయాల్సిన అటెంప్ట్ కూడా చేయకూడదు మనం. కానీ ఈ యానిమల్స్ అయితే మాత్రం యాక్టివ్గానే ఉన్నాయని చెప్పాలండి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇంచుమించు కొంచెం మంకీస్ ఎంత యాక్టివ్గా క్లైంబ్ చేసి రన్ చేసి జంప్ చేస్తాయి, ఇవి కూడా ఇంచుమించు అలానే చేస్తున్నాయి. సో యాక్టివిటీ విషయంలో ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి అని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్న యానిమల్స్ షీప్ అండి. ఆద్యకి ఫేవరెట్ బాబా బ్లాక్ షీప్ రైమ్, చాలా బాగా చెప్తుంది ఆ రైమ్ కూడాను తను. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మనం. ఆద్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, వాటిని ప్యాంపర్ చేస్తుందో, వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తుందో చూద్దాము మనం. చూద్దాము ఆద్య కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో లేదో వాటిని ప్యాంపర్ చేయటానికి. ఫైనలీ ఒప్పించానండి దగ్గరికి తీసుకురావటానికి. సో నేను మళ్ళీ ఫీడ్ చేసి చూపిస్తున్నాను, అవి చాలా ఫ్రెండ్లీ అని చెప్పటానికి. చూద్దాము ఇప్పటికైనా వాటిని ప్యాంపర్ చేస్తుందో లేదో. ఇవి అయితే మాత్రం చాలా క్యూట్ ఉన్నాయండి, చాలా స్వీట్గా అనిపించింది అలా తింటూ ఉంటే. మనం అలా ఫీడ్ చేసే కాన్సెప్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఈ పెట్టింగ్స్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి, బాగా అనిపించింది నాకు. మెల్లగా ప్యాంపర్ చేసే స్టేజ్ నుంచి చేతిలో ఫుడ్ పెట్టి ఫీడ్ చేసే స్టేజ్కి వెళ్ళింది ఆద్య. బట్ కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిందో ఏమో నాకు తెలియదు, ఇంకా ఫీడ్ చేయను అని చెప్పింది. చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, బట్ అస్సలు ఒప్పుకోలేదు. బట్ ఓన్లీ ప్యాంపరింగ్కి మాత్రమే ఒప్పుకున్నది తను. ఓకే ఫైన్ అని చెప్పేసి ఇంకా తన ఇష్టానికి వదిలేసాను. ఈ యానిమల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. అటు హార్స్ బ్రీడ్ లాగా అలాగే డాంకీ బ్రీడ్ లాగా నాకు అనిపించాయి. నాకు అంత ష్యూర్గా తెలీదు ఇదే యానిమల్లో కూడాను. అక్కడ బోర్డ్ కూడా ఏమీ పెట్టలేదు, బట్ కొంచెం పోనీ లాగా అనిపించింది. నాట్ ష్యూర్ ఇదే యానిమల్లో, మీకు తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి, చూస్తాను. ఈ ఫెన్స్కి అవతల సైడ్ వచ్చి గోట్స్ పెట్టారండి. వీటిని మనకి యాక్సెస్ అయితే ఇవ్వలేదు వీటిని ప్యాంపర్ చేయడానికి. సో గోట్స్ అన్నీ చాలా ఉన్నాయి, వాటికి హౌసెస్ లాగా కూడా పెట్టారు అవన్నీ ఉండటానికి. అండ్ వాటికి ఫుడ్ అది కూడాను వీళ్ళే పెడుతున్నారు, మనం పెట్టడానికి వీల్లేదు. గోట్స్ షీప్ ఇవన్నీ ఉన్న ఏరియా నుంచి బయటకు వచ్చామండి. నెక్స్ట్ అయితే పైకి వెళ్ళటానికి ఉన్నది. సో వెళ్తున్నాము స్టెప్స్ అవి ఎక్కి కూడాను. అక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూడటానికి చూద్దాము. నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం వస్తున్నాను కదా. సో నేను కూడా ఫస్ట్ టైమే మీతో పాటు చూడటాం ఇప్పుడు. ఇక్కడ ఒక టార్టిస్ ఉందండి. సో అది ఆ స్లైడ్ ఎక్కడానికి ట్రై చేస్తున్నట్టుంది, మరి స్టక్ అయిపోయిందో లేకపోతే ఎక్కడానికి ట్రై చేస్తుందో నాకు అర్థం కాలేదు, బట్ చాలాసేపు అక్కడే ఉన్నది.
సో ఆ స్లైడ్ గేమ్ ఇంకా అయిపోయిన తర్వాత టార్టోయిస్ తన హోమ్కి వెళ్తుందండి. చూడండి, ఈ వీడియోని మీకోసమే క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూస్తారని. అంటే మనం చాలా అరుదుగా చూస్తాం కదా ఒక టార్టోయిస్ ఇలాగా క్రాల్ చేసుకుంటూ వెళ్ళటం. సో నాకు చాలా అయితే బ్యూటిఫుల్గా అనిపించింది తను అలా వెళ్ళటం క్యాప్చర్ చేయటాన్ని. ఇందాక మీకు చూపించాను కదండి ఫెన్స్కి అవతల సైడ్ గోట్స్ ఉన్నాయని చెప్పి. సో నేను పైకి వచ్చిన తర్వాత వీడియో తీస్తే ఇంకా క్లియర్గా కనిపించింది ఫెన్స్ అది అడ్డు లేకున్నాను. సో టాప్ వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఎన్ని గోట్స్ ఉన్నాయో చూడండి, చాలానే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి గోట్వి. మనం నెక్స్ట్ చూస్తున్న యానిమల్ క్యామెల్తో పాటు ఇక్కడ కౌస్ అండ్ బుల్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, క్యామెల్స్ యూజువల్గా డెజర్ట్స్లో ఉంటాయి అని అంటారు కదా, ఇక్కడ కూడా కనిపించాయి. ఇక్కడ కూడా పెంచుతున్నారు వీళ్ళు. ఆద్య వీటికి కూడా చేత్తో ఫీడ్ చేయటాన్ని అంత కంఫర్టబుల్గా తీసుకోలేదు. బట్ స్టిల్ తను ఫుడ్ డ్రాప్ చేయమంటే వాటికి డ్రాప్ చేసిందండి. ఆ కౌస్ మంచిగా తిన్నాయి అలా ఫుడ్ డ్రాప్ చేస్తూ ఉంటే. చాలా ఎంజాయ్ చేసింది ఆద్య అయితే, యానిమల్స్ అన్నిటినీ చూసింది. మేబీ తను కోరిక తీరింది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పిగ్ కూడా ఉన్నదండి, చాలా హెల్తీగా స్టౌట్ హెఫ్టీ పర్సనాలిటీతో ఉన్నది పిగ్ అయితే. దానికి మనం ఫీడ్ చేయొచ్చు, కాకపోతే హ్యాండ్తో ఇవ్వట్లేదు, మనం డ్రాప్ చేస్తే అది తింటుంది. అలాగే ఇక్కడ ఈము కూడా ఉందండి, దాన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రెండు యానిమల్స్ని జాగ్రత్తగా గమనించండి. మనం ఫుడ్ ఫీడ్ చేస్తున్నంతసేపు మనం ఉన్న దగ్గరే ఉన్నాయి. అలాగే మనం వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని ఫాలో అవుతూ ఇంకా ఫుడ్ పెట్టమని అడుగుతున్నాయండి. మీకు అది చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. చూస్తున్నారు కదా, మన వెనకాలే వస్తున్నాయి. వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళిపోతూ మాకు ఇంకా ఫుడ్ ఫీడ్ చేయండి అని చెప్పి చూస్తున్నాయి ఇవి. నెక్స్ట్ హార్సెస్ దగ్గరికి వచ్చేసామండి. ఈ 2 హార్సెస్తో పాటు ఒక జీబ్రాని కూడా ఉంచారు. అండ్ వీటికి ఫీడ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. డైరెక్ట్గా మనం హ్యాండ్తో ఫీడ్ చేయడానికి కానీ అలా అని డైరెక్ట్గా అవి ఉన్న ఏరియాలో పడేయటం కూడా కాదు. వీటికి ఒక స్లోపీ పైప్ లాగా పెట్టారు. సో ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్కటి అన్నట్టు 3 స్లోపీ పైప్స్ పెట్టారు. వాటిలోంచి మనం ఫుడ్ డ్రాప్ చేస్తే అవి అక్కడ తింటున్నాయి. మీరు అది ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి అవి ఎంత బాగా తింటున్నాయో. మనం ఎంత ఫుడ్ వేస్తున్నా సరే అస్సలు వేస్ట్ చేయట్లేదు, మంచిగా తింటున్నాయి అవి. ఈ 2 యానిమల్స్ గుర్తున్నాయా మీకు? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయిన యానిమల్స్ అండి ఇవి. సో ఈ యానిమల్స్కి మళ్ళీ రిటర్న్లో మేము ఫుడ్ ఫీడ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. వాటిని హ్యాపీ చేయడానికి మేము కూడా హ్యాపీగా ఉంటాము. అవి అంతలా అడుగుతున్నాయి కదా మనకి ఫుడ్ ఫీడ్ చేయమని చెప్పి. సో మంచిగా తింటున్నాయి, ఎంత పెడుతున్నా కూడా హ్యాపీగా తింటున్నాయండి. అండ్ అవి అలా తింటూ ఉంటే ఆద్య చాలా ఎంజాయ్ చేస్తుంది. మనం ఇప్పుడు వచ్చిన ఏరియాలో మంకీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం అయితే 2 మంకీసే ఉన్నాయి. వాటికి మంచిగా స్వింగ్ చేసుకోవడానికి స్వింగ్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి చాలా రకరకాలు ఉన్నాయండి వాటికి. సో అవన్నీ కూడా మనకి లోపల కనిపిస్తాయి. నేను ఈ ఫెన్స్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ మీరు చూస్తున్నట్టయితే అక్కడ మంకీ చూడండి, నెయిల్స్ ఏవో గోలు గిల్లుకుంటుంది అంటారు కదా, అలా ఏదో చేస్తుంది, నెయిల్స్ ఏవో చేసుకుంటుంది. మనం వీటిని చూడటానికి ఎలా అయితే వెళ్తున్నామో అవి కూడా మనల్ని చూసి అలాగే ఆశ్చర్యపోతాయి అనుకుంటాను. వాటికి ఇవే టైంపాస్ అనుకుంటున్నాను నేను. మనల్ని కూడా చూసి అవి కూడా ఎక్సైట్ అవుతాయేమో, రోజుకు కొత్త కొత్త మనుషులు కనిపిస్తూ ఉంటారు కదా. ఈ మంకీ అయితే చాలా యాక్టివ్ ఉన్నదండి, ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉన్నది, నడుస్తుంది, గెంతుతుంది, స్వింగ్ చేస్తుంది. నోట్లో గోర్లు మాత్రం తీయట్లేదు, అలా వేళ్ళు పెడుతూనే ఉంది.
ఇప్పుడు మనం చూస్తున్నదైతే అలిగేటర్ అండి. అది స్విమ్ చేయడానికి కూడా వాటర్ బాడీ ఉన్నది పక్కన. దానికి మాత్రమే స్పెసిఫిక్‌గా ఈ ఏరియా కన్ఫైన్ అయ్యి ఉన్నది. ఇందాక మనం చూసిన మంకీస్ ఒక బ్రీడ్ అయితే ఇది ఇంకో బ్రీడ్ ఆఫ్ మంకీస్ ఫ్యామిలీ అండి. ఈ మంకీ అయితే స్పెసిఫిక్‌గా చెప్పాలి మనిషిలాగే నడిచిందండి. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోని, జాగ్రత్తగా గమనించండి. ఈ బిట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా సేపు ఇలా 4 కాళ్ళతో నడిచింది. బట్ కొంచెం సేపు మనిషిలాగా కూడా నడిచింది 2 కాళ్ళతోని. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూడండి అదిగోండి, ఇదే చెప్తున్నాను నేను. సో 2 కాళ్ళ మీద నడుస్తుంది తను. ఇంకో మంకీ కూడా ఉందండి. బట్ అది ఎందుకో చాలా స్లీపీగా ఉంది అనుకుంటాను. మంచిగా పడుకుంది. ఇది ఎంత అల్లరి చేస్తున్నా కూడా అస్సలు కదలనైనా కదలలేదు. అది హ్యాపీగా పడుకుంది. ఇది మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. నాకు ఇక్కడ నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉందండి కిడ్స్‌కి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లే ఏరియా అసలు. ఎంత మంచిగా ఆడుకుందో ఆద్య. అన్ని యానిమల్స్ చూసిన తర్వాత కూడా చాలా సేపు ఆడుకుంది. స్లైడ్స్ ఉన్నాయి, యానిమల్స్ మీద క్లైంబ్ చేయడానికి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి. ఇంకా పిల్లల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేసి గేమ్స్ ఆడించొచ్చో అన్ని రకాల టాయ్స్ ఉన్నాయి ఇక్కడ యానిమల్స్‌తో పాటు. ఇక్కడ ఆడిన కొంచెం సేపటికే ఆద్యకి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారండి. సో వాళ్ళిద్దరితోని మంచిగా ఆడుకున్నది. ఫస్ట్ అంతా ఒక అమ్మాయితో చాలాసేపు ఆడుకుంది. ఆ తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, తనతో కూడా మంచిగా ఆడుకున్నది. ఇంకా మేము వెళ్ళిపోతున్న టైంలో ఇంకో అమ్మాయి వచ్చింది. తను కూడా తినతో ఆడమని చెప్పి అడిగింది. కానీ ఇంకా మేము డిస్పర్స్ అయిపోయే టైంలోనే కాసేపు ఆడుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం చూస్తున్నది బేర్ అండి. కనిపిస్తుంది కదా, నడుస్తుంది. సో ఆల్మోస్ట్ మల్టిపుల్ ఫెన్సెస్ ఉన్నాయి జస్ట్ మన సేఫ్టీ కోసమే అన్నట్టు. అస్సలు యాక్సెస్ లేదు దాని దగ్గరికి వెళ్ళటానికి. ఆబ్వియస్లీ సేఫ్ కాదు కాబట్టి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నవి బేర్ పాస్ అండి. ఆ పా ప్రింట్స్ చూసారు కదా, భలే కాన్సెప్ట్తో చేశారు. అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆద్య మంచిగా ఆ బేర్ పా ప్రింట్స్ మీద హ్యాపీగా స్టెప్ చేస్తూ అదొక గేమ్ లాగా ఫీల్ అయింది. వాటి మీదే అడుగులు వేస్తూ వెళ్ళింది ఆ ఏరియాకి. ఇదిగోండి ఇంకొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను మీకు ఆ బేర్ని. మంచిగా యాక్టివ్గానే ఉన్నది, నడుస్తుంది అటు ఇటు. ఇందాక మనం ఒక ప్లే ఏరియా చూసాం కదా, అది కాకుండా ఇంకొక ప్లే ఏరియా కూడా ఉన్నది. సో ఆద్య ఇక్కడ కూడా కాసేపు ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఆడుకున్నది. సో కాసేపు తినతో ఇక్కడ ఆడిన తర్వాత మిగిలిన యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. దీంతో పాటు చాలామంది కిడ్సే ఆడుతున్నారండి. బట్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో చాలామంది డిస్పర్స్ అవ్వటం స్టార్ట్ చేశారు. బట్ ఆద్య అయితే కాసేపు ఆడుతానంటుంది కాబట్టి ఇక్కడ కాసేపు ఉందాము. నెక్స్ట్ స్లైడ్ ఎక్కుతా అన్నదండి. సో తను స్టెప్స్ ఎక్కడానికి డాడ్ హెల్ప్ తీసుకుంది. చాలా స్లోపీగా ఉన్నాయి ఆ స్టెప్స్. సో ఎక్కి కాసేపు స్లైడ్ ఆడుకుంటా అన్నది. అవి ఆడిన తర్వాత నెక్స్ట్ యానిమల్స్ చుట్టానికి ఇంకా వెళ్ళిపోవటమే. ఇందాక చెప్పాను కదండి, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో ఇంకా యానిమల్స్ కూడా టైర్డ్ అయిపోతాయి కదా, అవి కూడా నాప్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ లైనస్ దగ్గరికి వచ్చాము. ఈ లైనస్ అయితే మంచిగా స్లీప్ వేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ది కూడా మంచిగా స్లోగా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతుందండి. సో ఇంకా ఇవి పడుకుంటాయి అనుకుంటాను. ఇది టైగర్ అండి. టైగర్ దగ్గరకు వచ్చాము. ఇది కూడా స్లీప్ పొజిషన్లోనే ఉన్నది.
కానీ టైగర్ని ఇలా దగ్గర నుంచి చూసినప్పుడు చాలా బాగా అనిపించిందండి. ఎందుకో తెలియదు, దాని ఫర్ అది కూడాను చూడటానికి అయితే చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా అనిపించింది చూడటానికి. మనం ఎలాగూ టచ్ చేయం కాబట్టి. పొజిషన్ మార్చి మళ్ళీ పడుకుందండి. మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 8 o'clockకి అలా వచ్చామండి. సో 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా యానిమల్స్తో టైం స్పెండ్ చేసాము, ఇంకా స్పెండ్ చేయొచ్చు కూడాను. చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకి త్వరలోనే వస్తాను. బాయ్ బాయ్.